లాంగ్ రైడ్కు బయలుదేరే ముందు మీ సేఫ్టీ కోసం మీరు ఎల్లప్పుడూ ఏ విషయాలను తనిఖీ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ చింతించకండి. అదంతా నేను మీకిప్పుడు చూపించబోతున్నాను. హాయ్, నా పేరు కెరాన్ మరియు మోటార్ సైకిల్ నడిపే ముందు మీరు తనిఖీ చేయవలసిన విషయాల గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇక ప్రారంభిద్దాం. ఈ తనిఖీల ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దు. మోటార్ సైకిల్ నడిపే ముందు వాటన్నింటినీ చేయండి. మరీ ముఖ్యంగా స్టీరింగ్ స్మూత్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రెండవది, కదలికపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూసుకోవాలి. ఇంకా రాటిల్ సౌండ్, శబ్దం లేదా ఎలాంటి చలనాలు లేకుండా చూసుకోండి. థ్రాటిల్ యొక్క స్మూత్ ఆపరేషన్ మరియు ద థ్రాటిల్ గ్రిప్ పాజిటివ్ రిటర్న్కు సానుకూలంగా తిరిగి రావడం కోసం మీరు ఎల్లప్పుడూ చెక్ చేయాలి. అలాగే థ్రాటిల్లో సరైన ప్లే ఉండాలి, ఎందుకంటే తగినంత ప్లే లేకపోవడం వల్ల మీరు హ్యాండిల్ బార్లను తిప్పినప్పుడు ఇంజన్ స్పీడ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి దారితీస్తుంది. క్లచ్ని తనిఖీ చేసేటప్పుడు క్లచ్ స్మూత్లీ పనిచేస్తోందని ధృవీకరించుకోండి మరియు ప్రోగ్రెసివ్ యాక్షన్స్ చేయండి. ఇంకా బ్రేక్స్ తనిఖీ చేసేటప్పుడు మీరు ఎల్లప్పుడూ కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన పెడల్ మరియు లివర్ ఆపరేషన్. రిజర్వాయర్లో బ్రేక్ ఫ్లూయిడ్ లోవర్ లైన్ పైన ఉండాలి. సరైన పెడల్ మరియు లివర్ ప్లే. స్పాంజినెస్ లేదు. బ్రేకింగ్ సిస్టంలో లీకేజ్ లేదు. బ్రేక్ ప్యాడ్స్లను లిమిట్ లైన్ వరకు అరిగించరాదు. ఇప్పుడు మనం సస్పెన్షన్స్ ను తనిఖీ చేయడం గురించి మాట్లాడితే మీరు దానిని సజావుగా కదలికను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూడా తనిఖీ చేయాలి మరియు ఆయిల్ లీకేజ్ లేదని నిర్ధారించుకోవాలి. మోటార్ సైకిల్ నడపడానికి ముందు మీరు ప్లాన్ చేసిన దూరానికి తగినంత ఇంధనం ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. మోటార్ సైకిల్ని సైడ్ స్టాండ్ పై ఉంచినప్పుడు ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ మిమ్మల్ని సరిగ్గా సూచించదు. మోటార్ సైకిల్ నిటారుగా ఉంచినప్పుడు ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేయండి. డ్రైవ్ చైన్ని తనిఖీ చేసేటప్పుడు చైన్కు తగినంత లూబ్రికేషన్ ఉందో లేదో చెక్ చేయాలి. రెండవది, డ్రైవ్ చైన్ సరైన టెన్షన్ లేదా స్లాక్నెస్ కూడా మీరు తనిఖీ చేయాలి. మరియు అన్నింటికంటే ముఖ్యమైనది, మీరు ఎల్లప్పుడూ అధిక అరుగుదల లేదా నష్టం లేకుండా చూసుకోవాలి. డ్రైవ్ చైన్ దెబ్బతినడం అంటే స్ప్రాకెట్స్ కూడా దెబ్బతినవచ్చు. అటువంటి సందర్భంలో మీ సుజుకి డీలర్ను సంప్రదించండి. టైర్లను చెక్ చేసేటప్పుడు అవి ఉన్నాయని ధృవీకరించుకోండి. సరైన ఎయిర్ ప్రెషర్ కలిగి ఉండడం, తగినంత థ్రెడ్ లోతు ఉండాలి. వాటిపై పగుళ్లు, కోతలు ఉండకూడదు. మీ ఇంజిన్ ఆయిల్ సరైన లెవెల్స్కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా రైడ్కి వెళ్లే ముందు మీ వెహికల్ లైట్స్ మరియు ఇండికేటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించుకోండి. అలాగే హారన్స్ సరైన ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించుకోండి. చివరగా, మీ ఇంజన్ యొక్క స్టాప్ స్విచ్ పూర్తిగా బాగా పనిచేస్తోందని నిర్ధారించుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీ మోటార్ సైకిల్ ఇంజన్ను వెంటనే ఆఫ్ చేయడం కొరకు ఈ సేఫ్టీ మెకానిజం ఆపరేట్ చేయబడుతుంది. అలాగే సైడ్ స్టాండ్ ఆపరేషన్ సిస్టమ్ చెక్ చేయండి. చూడండి, అది చాలా సింపుల్. మీ మోటార్ సైకిల్ నడిపే ముందు మీరు ఏ విషయాలను తనిఖీ చేయాలో ఇప్పుడు మీకు తెలుసు.